माता की श्री रेणुका माता की अय्यो ना तल्ली अवनीलो ननु बासी कन्ना तल्ली अय्यो ना तल्ली अवनीलो ननु बासी कन्ना तल्ली अय्यो ना तल्ली अवनीलो ननु बासी कन्ना तल्ली अय्यो ना तल्ली अवनीलो ननु बासी कन्ना
ఆ లోకమాత అయినటువంటి ఎల్లమ్మ దేవుని యాద్ చేసుకుంటూ ఆ పరశురాముడు కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ నీల శ్రీయాల గౌరమ్మ మూర్ఛ చెంది ఆ భూమిపై పడి కొన ప్రాణంతో ఉన్నది. అప్పుడు ఆ పరశురాముడు తన చెల్లెలకు నీల శ్రీయాల గౌరమ్మ భూమిపై పడి, మరి నా చెల్లకు లేక ఒకటే చెల్లె, మరి నా చెల్లకు ఈ ప్రపంచంలో నేను తప్ప దిక్కవరని చెప్పి ఆ పరశురాముడు వచ్చి తన చెల్లెతో ఏమనుచున్నాడనగా చూడండి ప్రజలారా. రావాలే పరశురాముడు. చెల్లెలా శ్రీయాల గౌరమ్మ లెమ్ము చెల్లెలా చెల్లె శ్రీయాల గౌరమ్మ. ఈ విధముగా పరశురాముడు కొంత జలము అనగా నీరు తీసుకొని ముఖం మీద చల్లినాక అప్పుడు ఆ శ్రీయాల గౌరమ్మకు మేరక వచ్చి స్పృహ వచ్చి లేచి అన్నయ్యకు పరశురామునితో ఆ శ్రీయాల గౌరమ్మ ఏమనుచున్నారగా చూడండి. లే చెల్లెలా శ్రీయాల గౌరమ్మ. అన్నయ్య ఎవరు రేణుకా మాతాకి శ్రీ రేణుకామాతకి నమోతు చెల్లెలాని నమోతు చెల్లెలాని గేలా దుఃఖము చెల్లెలా. అయ్యో నమోదు చెల్లెలా నిగేల దుఃఖము చెల్లెగా. నమాటలు నమ్మి నా మీద దయ ఉంచు చెల్లెలా. నా మాటలు నమ్మే నా మీద దయలుంచు చెల్లెగా. నమాటలు నమ్మి దయలుంచు నమాటలు నమ్మే నా మీద దయలుంచు. నమాటలు నమ్మి నా మీద దయ ఉంచు చెల్లెలా. నా మాటలు నమ్మే నా మీద దయలుంచు చెల్లెగారు. రేణుకామాతకి జై చెల్లె శ్రీయాల గౌరమ్మ నా మీద దయం ఉంచు తల్లి, నా మాటను నమ్మి. అన్నయ్య శ్రీ రేణుకా మాతాకి జై. అన్నయ్య నాకిప్పుడు అవనిలో ఎవరు అన్నగా అన్నయ్య నాకింకా వనిలో తీసుకోరు అన్నగారు. అన్నయ్య నాకిప్పుడు అవనిలో దిక్కెవరు అన్నగా అన్నయ్య నాకింకా వనిలో తీసుకోరు అన్నగారు. అయ్యో కన్నా తల్లి కనకు కష్టాల పాలైతే అన్నగా కన్న తల్లి జయ కష్టాల పాలైతే అన్నగారు. అయ్యో కన్నా తల్లి కొరకు కష్టాల పాలైతే కన్నా తల్లి కొరకు కష్టాల పాలైతే కన్నా తల్లి కొరకు కష్టాల పాలైతే అన్నగా కన్న తల్లి కొరకు కష్టాల పాలైతే అన్నగారు. మాతాకి జై. అన్నయ్య మన కన్న తల్లి కోసము నేను ఎన్ని కష్టాలు పడుతుంటిగా అన్నయ్య. కొట్టరాని కొట్టలు దెబ్బలు కొడుతుంది, తిట్టరాని తిట్లు కొడుతుంది కదా అన్నయ్య. అవును అన్నయ్య. తల్లి కోరకు నీవు తగా చిన్న బోకమ్మ, తల్లి కోరకు నీవు తగా చిన్న బోకమ్మ చెల్లెగా. అయ్యో తల్లి కొరకు నీవు తగ చిన్నావు కమ్మ చెల్లెగారు. ఎల్లి ఎచ్చటయున్నా ఎల్లి ఎచ్చటనున్నా వెతికి తెచ్చదనమ్మ చెల్లెగా. చెల్లి ఎక్కడ ఉన్నా ఎదగి తెచ్చదనమ్మ చెల్లెగారు. ఎల్లి ఎచ్చటయున్నా ఎదగి తెచ్చదనమ్మ ఎల్లి ఎచ్చటయున్నా నా ఎదగి తెచ్చదనమ్మ ఎల్లి ఎచ్చటయున్నా వెతికి తెచ్చదనమ్మ చెల్లెగా.
చెల్లె సిరియాల గౌరమ్మ అన్నయ్య. నువ్వు తల్లి కొరకు చిన్నబోకు తల్లి నేను ఎక్కడున్నా వెళ్ళి ఎక్కడున్నా వెతికి తీసుకొని వచ్చేదాన్ని. అలాగా అంటుంటు అన్నయ్య. ఆ. శ్రీ రేణుకా మాతాకి ఇచ్చటున్న జాలాక నేను ఇంకా ఇప్పుడు అన్నగారు గజుండజాలను నేను ఇంకా ఇప్పుడు అన్నగారు ఇచ్చటున్న జాలను నేను ఇంకా ఇప్పుడు అన్నగారు గజుండజాలను నేను ఇంకా ఇప్పుడు అన్నగారు నిజటాకనను పోయి ఏకంగా బతుకునే అన్నగారు ఆ ఎదుట అన్న పోయే ఏకంగా బతుకునే అన్నగారు మీరు నిజటాకనను పోయి ఏకంగా బతుకునే నిజటాకనను పోయి ఏకంగా బతుకునే నిజటాకనను పోయి ఏకంగా బతుకునే అన్నగారు ఎక్కడోనన్నా పోయే ఏమి చెప్పుదునయ్యా అన్నగారు తాగి జై అన్నయ్య ఆ, నేను చెల్లె. ఇంకా ఈ భూమి పైన ఉండను అన్నయ్య ఎచ్చటకైనా వెళ్ళి నేను ఏకంగా బ్రతుకుతాను అన్నయ్య అలాగే నా తల్లి. అవును అన్నయ్య ఆ, నన్ను బాసి పోతావా నముత్తు చెల్లెలా చెల్లెగా పోతావా నమోతు చెల్లెలా చెల్లెగారు నన్ను బాసి పోతావా చెల్లెగా నన్ను బాసి పోతావా నమోతు చెల్లెలా చెల్లెగారు కన్నా తల్లి కొరకు కష్టపెట్టినమ్మ చెల్లెగా కన్నా తల్లి కొరకు కష్టపెట్టినమ్మ చెల్లెగారు కన్నా తల్లి కొరకు కష్టపెట్టినమ్మ కన్నా తల్లి కొరకు కష్టపెట్టినమ్మ చెల్లెగా కన్నా తల్లి కొరకు కష్టపెట్టినమ్మ చెల్లెగారు మాతాకి జై చెల్లె సిరియాల గౌరమ్మ అన్నయ్య. నేను కన్న తల్లి కోసం నిన్ను కష్టపెట్టినా కానీ నీ మీద కోపం కాదమ్మా. అలాగా అంటుంటు అన్నయ్య శ్రీ రేణుకా మాతాకి జై. తోడా పుట్టిన వాళ్ళ తొందర పడగొట్టే అన్నగారు తోడా పుట్టిన వాళ్ళ తొందర పడగొట్టి అన్నగారు అయ్యో తోడా పుట్టిన వాళ్ళ తొందర పడగొట్టే అన్నగారు పుట్టిన వాళ్ళ తొందర పడగొట్టి అన్నగారు అయ్యో విడలేని పాపాలు వీరులే కొంటారు అన్నగారు పాపము వీడుగా ఉంటారు అన్నగారు అయ్యో విడలేని పాపాలు వీడుగా ఉంటారు విడలేని పాపాలు వీడుగా ఉంటారు అయ్యో విడలేని పాపాలు వీరులే కొంటారు అన్నగారు విడలేని పాపము వీడుగా ఉంటారు అన్నగారు అన్నయ్య చెల్లమ్మ ఈ ప్రపంచంలో విడలేని పాపాలు అన్నీ వీరులే కొంటారు అన్నయ్య దేవుడు రేణుకా మాతాకి చింతాజయాకమ్మ శ్రీయాల గౌరమ్మ చెల్లెగా అయ్యో చింతాజేయకమ్మ చెల్లెల గౌరమ్మ చెల్లెగారు అయ్యో అంత కోపము మారే ఆనందగుండావే చెల్లెగారు కోపము మారే ఆనందగుండావే ఆనందగుండావే అంత కోపము మారే ఆనందగుండావే చెల్లెగారు శ్రీరేణుకా మాతాకి సిరియాల గౌరమ్మ అన్నయ్య నువ్వు అంత కోపం మాని ఆనందంగా ఉండు తల్లి నా దగ్గర
దాసుని కృప చూడు అన్నది. శ్రీ రేణుకా మాతాకి జై. ధరణి ఎర్రం బెల్లి దాసుని కృప చూడు అన్నగారు ధరణి రంబెల్లే దాసుని కృప చూడు అన్నగారు. అయ్యో ధరణి ఎర్రం బెల్లి ధరణి ఎర్రం బెల్లి దాసుని కృప చూడు అన్నగారు ఆ ధరణి రంబెల్లే దాసుని కృప చూడు అన్నగారు. అయ్యో మరాసుందారుని మరి ఉగ్రారు పింక అన్నగారు ఆ మరసుందరుడు మరి ఉగ్రగౌడింగా అన్నగారు. ఆ మరసుందరుడు మరి ఉగ్రగౌడి మరాసుందారుని మరి ఉగ్రగౌడింగా మరాసుందారుని ఉగ్రగౌడింగా మహారాజుతారుని మరి ఉగ్రారు పింక అన్నగారు ఆ మరసుందరుడు మరి ఉగ్రగౌడింగా అన్నగారు. రేణుకమాతాకి జై. అన్నయ్య చెల్లెలా ఆ ధరణి శ్రీ ఎర్రంబెల్లి వీరాంజనేయుడు అంతా ఆయనే చూసుకుంటాడు అన్నయ్య ఓహో అలాగంటున్నావా తల్లి? అవును అన్నయ్య సరే చెల్లెలా అలాగే తీసుకొని వస్తాను, కానీ నువ్వు మాత్రం ఇచ్చడినే ఉండము, ఎక్కడికి వెళ్ళకుండా. అలాగే అన్నయ్య నీవు వెళ్ళి మన కన్న తల్లిని తీసుకురాము అన్నయ్య సరే అమ్మా. ఈ విధముగా పరశురాముడు తన గృహం అనగా ఇంటి మధ్యన చెల్లెరాలు ఇక్కడ ఉండము ఆ మాయలమారి వెళ్ళి ఆ మాయతంత్రము వెళ్ళి రంకులాడి వెళ్ళి ఎక్కడ ఉన్నా కానీ మన తల్లిని తీసుకువచ్చి నీకు చూపిస్తాను, కానీ నువ్వు ఇక్కడే ఉండవు అని చెప్పి ఆ పరశురాముడు తల్లి జాడలకై జాడలు వేసుకుంటూ వెళ్ళిచుండే సమయంలో ఆ మాదిగా పోచయ్య సాయమ్మ ఇద్దరు భార్య భర్తలు ఈ సభా మందిరంలో ఏ విధంగా వచ్చిస్తున్నారనగా చూడండి. మాదిగా పోచయ్య సాయమ్మ డబ్బులతోనే జనంలోకి రావాలి. దేవులు రేణుకా మాతాకి. పోయిన అక్కడ వాళ్ళు ఆగు. తొందర రావాలి. సమాధానం అనేది శ్రీ రేణుకా మాతాకి ప్రత్యేక సమాజంలోందరికీ నాలుగు ఇక్కడ నమస్కారం అమ్మా. నేను పెద్దమేదరని సభా ఉందని ఎక్కడ ఉన్న ప్రజలు అందరూ నన్ను మన్నించాలి. మన్నించడం కాదు, నీ ముఖము ధిక్కరించి భయపడకుండా సభా పెరుగు లేకుండా ముఖం ఎత్తి తలెత్తి అక్కడ దర్గా కాడ దాకా ఇక్కడ అక్కడ చీకటి నాకు జలం కానొస్తుంది. 4 ఇక్కడ వస్తేనే ఈ లైట్లకు ఆలు నీకు కానకుండా నీ ముఖం అలా కానొస్తుంది. 4 దర్గా ఎద్దు. అయ్యా మరి నీకు పెళ్ళి అయిందా? నువ్వు పెద్ద మీదవా? ఆహా, మరి మీ భార్య ఉందా? ఉన్నది. ఏం పేరు? ఒకటే పెళ్ళం. నాకు భార్య. నా పెళ్ళం పేరు సాయమ్మ. సాయమ్మ. ఆ. వామ్మో. ఉంది. ఎడ కూర్చుందో మరి ఎడ పోయిందో ఆమె. నువ్వు సుక్కేసినవా మరి ముక్క తినవా? నీ గాట వినే నాకు లాగులా సుక్క ముక్క పంచడం బట్టి తడుస్తుంది. ఆ. ఓ మంత్రివర్య. ఆ. సుక్క ముక్క మాకు ఎప్పుడు అలవాటే. అంతేనా? ఆ. మరి నీ గాత ఇస్తే నాకు లాగులా పంచడం పడుతుంది. సరే మరి నీ భార్యను నిలవాలా? పిలువు. తెలియాలా? లేదా నీ భార్యని పెళ్ళాన్ని పిలిస్తేనే మంచిగా ఏం పిలిస్తే ఏమంటావు? నా పిల్లల్ని పిలుస్తా నువ్వు ఇచ్చుకున్నావా అని కలబాట అంటావు. నేనే పిలుస్తా. ఆ పిల్లలు ఒకసారి ఏడున్నావు ఏడున్నావు. ఓ
సాయి సాయి అక్కడ పొద్దుకి చీకటి ఇక్కడ ఈ విధముగా ఆ మాదిగ పోచయ్య పెద్ద కులస్తు పెద్ద మేతని తన భార్య అయిన సాయమ్మను పేరు పెట్టి పిలువగా ఆమె కూడా డబ్బుతో వస్తుందా ఉచితంగా వస్తుందా నాకు తెలియదు మరి. సాయమ్మ నీ మొగుడు తెలుస్తుంది రావాలి, డబ్బుతో వస్తావా ఉచితంగా వస్తావా అది మీ ఇష్టం. సాయమ్మ కడుపు సాలే ఉన్న మంచిగా ఈ రాజ కొడుకు వద్దురా 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 అంటే పోతాడు పోరాడు పోతాడు. సరే తల్లి నీ మొగని ఏ విధంగా చెప్పుకుంటూ వస్తావో ఈ ఈ రేగి నూకలేదు ఆశ వస్తుంది రాజ కొడుకు పోతాడు. రామ్మరా తొందరగా రావాలి. నీ గురించే హింసిస్తున్నారమ్మా ఈ జనమంతా ముస్తాలపల్లి గ్రామ జనమంతా. రావాలి సాయం చేసుకుంటారా ఒక పండుగ మంగళవారం వచ్చి అప్పుడు పోలే. నువ్వు వస్తావు నా లయ్య బుక్కులో నా సాడు ఇక చెప్తే ఇప్పుడు ఎగిరి పెట్టాలి బాడకావులో గెడిపోయినా ఏమో. ఏం చేయాలి ఒక్క ఏందో ఈడు ఊరికే పొక్కలు పోసే 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 నీ అయ్య పోసిన నీ అమ్మ పోసా పాట పాట లేట్ అవుతుంది. ఎవరికి పోసిండ్రా పాట వేసుకోవాలి. ఆడ తర్వాత వస్తుంది. తెలుసుకుంటారని రావాలమ్మా మా కథ చాలా ఉంది. కరుపానికి పోయి పోయి పోతే ఆ బాడిక ముక్కులో సాడు జర లేట్ అయితే కథ అనే ఉంటాడు. అయ్యకే వస్తున్నా కానీ సినేల గడ పోయి రాదు ఇంత సిన్నేలకు అడగ కరుపానికి అడగది రాని అది ముక్కులో రాదు చెప్పి జర్ర ముందు లేట్ అయితే అలా పడుతుండు. గౌరవిస్తున్నావాడా అమ్మా నీ మొగంతో తర్వాత మాట్లాడు కానీ బయట మెన్నంతో మాట్లాడు. నీ మొగంతో తర్వాత వీడు ఉన్నది నేను. నీ మొగం దగ్గర తీసుకుపోయేది కూడా నేనే. నాతో మాట్లాడు. నీ పేరేంటి? నా పేరు సాయమ్మ అని అంటారు. సాయమ్మ. సరే నీ మొగని మందులు ఇష్టం జరగదు. నీ మొగన్ దగ్గరికి పోయినాక నీ మొగడు నిన్నేం చేస్తాడో నిన్నేం తింటావు, నీ మొగడు నువ్వేం తింటావు అప్పుడు మీరు ఇద్దరు చూసుకోండి. ఎర్ర ఓడుకోవాలి తల్లి. ఓ మాయపడితే రావా ఓ పెద్ద మెత్తని నీ సంగతి ఇంకా చెప్పవా? ఒకటే ముచ్చటతో నడిపిస్తావా? నేను చూస్తే నాకు కూర్చోబట్టిందా? నువ్వు పెద్ద మేతనివి,
ఈ ముస్తారపల్లి గ్రామంలో కాకుండా ఈ చుట్టుముట్టు పరిసర గ్రామాలలో కూడా ముస్తారపల్లి ఆ యొక్క పెద్ద మేదరి పోచాయి అంటే మీ ఊళ్ళో కాకుండా ఇతర చుట్టుముట్టు గ్రామాలు చిమ్మడకుండ్రు కానీ కమ్మగూడెం కానీ వీరవెల్లి కానీ బండసోన కానీ ఏమైతుంది శ్రీ రేణుకామాతకి అయితే మంచి మంచి చెప్పుజోలు చేసి ఒక కాందాన్ని తిరుగుతావా శ్రీ రేణుకా మాతాకి చెప్పు అయ్యా ఊరి లోపల నేను పెద్ద మాతాడని ఈ గ్రామంలో ఎవరు ఏ పండుగ చేసినా ముందుగా పెద్ద మాత ఇంటికి వచ్చి మాకు బొట్టు పెట్టి మా ఇంట మాకు మాతమ్మ ఉంది మాకు లందగోళం పెట్టి లందగోళ కాడికి వచ్చి అందరూ దీపం పెట్టి పోతారయ్యా. నేను చుట్టూ మూడు గ్రామాలలో ఈ పెద్ద ముస్తాలపల్లి పెద్ద అంటే నేను చెప్పులు ఉడిస్తే ఇటు కాదు అటు కాదు 24 ఊర్లంతా నాదనిగా వచ్చేది. నేను చెప్పులు ముడిసిన ఇడల ఆత్మకూరు నుంచి నాదానికే వచ్చేది, మోత్కూరు నుంచి నాదానికే వచ్చేది, వీళ్ళంతా నాదానిగా వచ్చేది. ఎందుకంటే పెద్ద మనుషులు కాబట్టి ఈ గ్రామంలో యాదవులు కానీ కుర్మలు కానీ కాపులు కానీ ఎవరైనా సరే పెద్ద మాత్రాన్ని చెప్పులు కుట్టించుకోవాలని పోయేదయ్యా. మరి నువ్వు కుట్టిన చెప్పు జోళ్ళ మహత్యం ఉందయా. అడగలలో జోళ్ళను చూసి నడుస్తుంటే కిరకిర కిందనే మొదలు వస్తున్నాయి. ఎవరు కూర్చొని అంటే ముస్తారపల్లి గ్రామ పెద్ద మనిషి పెద్ద పోచయ్య పెద్ద మేదరి ఎటువంటి చెప్పుల జోళ్ళు ఇక్కడ భువనగిరి యాదాద్రి జిల్లాలో ఎవరు పుట్టేవారు లేరని నీకు పేరెళ్ళావు. గ్రామంలో తీరే భార్య మన జర ఉండు. ఇక ఓడి మీద మీ పెళ్ళ నిన్నే కొడతారా మీ పెళ్ళాన్ని నిన్నే కొడతారా చూసుకున్నారు కానీ నేను పక్క ఉంటా. అమ్మా చెప్పమ్మా. శ్రీ రేణుకా మాతాకి జై. తిరుపరు చేసేదాను ఇరుపరుగానే కాదు తిరుపరు చేసేదాను ఇరుపరుగానే కాదు తిరుపరు చేసేదాను ధరణి శ్రీరంబలి అయితే అందరి లెక్క గయ్యాలి గంపవు కావు. నేను కాను మంచిదాన్ని నా మొగలు ఎట్లా చూసుకుంటాను అనుకున్నావు. ఆ ఎడంలో విరాజేయ స్వామిని వెనుక నిలబెట్టకూడే ఎడంలో విరాజేయ స్వామిని తలుచుకుంటూ ఈ ముస్తారపల్లి గ్రామంలోకి వచ్చినారా. సరే తల్లి. ఓ పోసయ్య మొన్న ఆయన అమ్మా ఆయన సొప్పుదేవుడు ఏమన్నా నాకు భయాన్ని ఇచ్చిపోయాడు. ఆయన 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 పేరు ఉండే చూడు ఆయనే బావ తమ్ముడు మొన్న రామే బాగుండే చూడు ఆయన వచ్చి చెప్పాడు నీకే చేయమని. ఏమని చెప్పిండు? 2 చెప్పుదోలు అని చెప్పాడు. మాకేనా చెప్పుకుంటారని చెప్పాడు. ఇంకా చెప్పిండు మరి కథ చెప్పాడు మరి ఎంత చెప్పినా ఈ తాగుడు మానవు. నేను ఎంత చెప్పినా తాగుడు మానవు. నీ ముత్తాడు చెప్ప నీతో సంసారం చేసినట్టు సత్యంగా పెరిగినట్టుంది. అందుకని ఇట్లాంటి బాడుకోమని ఆధార్ కార్డు జైలు పెట్టుకొని వచ్చిన బస్సు ఫ్రీ ఇచ్చినట్టుగా మీకు ఇస్తా. లేకపోతే హలో హలో అది వాళ్ళ తమ్ముడు తమ్ముడు చెప్పిండు. ఇంత మంది అయితే తీసేందుకు నువ్వు ఏం తీసినా మొన్న మరి చెప్పాలి చెప్పారు చెప్పు ఆగు సరే పిల్లలు ఊకొచ్చావు
చెప్పుతో మనిషి ఉన్నప్పుడు చెప్పు అనుకున్న పెద్ద మనిషినే అడిగారు. పెద్ద మనిషి అంటే అందరి పేరు పడతారు. పెద్ద మనిషి అయినా బుద్ధి ఉంది కానీ గుద్ద కింద అత్తమడం అయ్యో ఇంత మందిరాలు ఎట్లా కట్టారు నన్ను? నా దగ్గర నా పాడు కావండి నా నీ ముక్కులు ఆదులండి నా నీ అయ్య ముక్కులు అండి నా నీ సినిమా ఇప్పుడు అందరికీ మళ్ళా అందరు లేపు రాపోజరా గడ్డు లేపు రాపో. ఓ సారత్తా ఇది మొట్ట విద్దాంరా వచ్చి అయ్యో నువ్వన్నా నరసంతా జర దండం పెడతాను కాలు మొత్తాను. జర ఇంట్లో తిట్టే ఎక్కి నీ ముట్ట మీద చక్కగా అవుతుంది మరి తాగుదల మంది కట్టు ఆ ముసలి నన్ను ఎదిగబడుతుంది అప్పుడు నాకు అవ్వాలి చేస్తారు బాగా హలో జై హలో హలో